ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేల్ టైగర్స్ ఎక్కువైపోయింది, ఫీమేల్ టైగర్స్ తగ్గిపోయి దాంతోపాటు ఏంటంటే సేమ్ జెనెటిక్ పూల్ అయిపోయేటప్పటికి ఆ డైవర్సిటీ పోయి ఇన్బ్రీడింగ్ అయిపోతే కొంచెం హెల్దీ జెనెటిక్ పూల్ ఉండదు అనేది ఉన్నది. అందుకే మేము ఏమడిగామంటే సిక్స్ టైగర్స్ కానీ 4 ఏమో గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు వెంటనే మనకి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఇంకో 2 మధ్యప్రదేశ్ నుంచి రావాల్సింది, అది కూడా మన మోహన్ యాదవ్ గారితో మాట్లాడారు. సో అది కూడా దాన్ని కూడా ఒప్పుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఒరిస్సా గవర్నమెంట్ నుంచి మన మోహన్ చరణ్ మాంజీ గారితో కూడా ఏమడిగామంటే వాళ్ళు ఫోన్లో దొరకలేదు కానీ మెసేజ్ పెట్టారు, నేను మీటింగ్లో మళ్ళీ తెలియజేస్తానన్నారు. వాళ్ళ నుంచి కూడా మనం ఏమన్నది కొంచెం ట్రైన్డ్ ఎలిఫెంట్స్ మన ఒడిశా నుంచి మాకు పంపించి ఈ పార్వతీపురంలో జరుగుతున్న ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏదైనా మనం ఎదుర్కోవడానికి కొంచెం మాకు కుంకి ఎలిఫెంట్స్ కావాలంటే దాన్ని కూడా వాళ్ళు సంస్థకు తెలియజేశారు. అది గో టు పర్సనల్ గో అండ్ అపీల్ టు ఆనరబుల్ ఒరిస్సా సీఎం. ఇవి కాకుండా మేజర్గా మేము ఒకటి ఏమడిగామంటే ఈ గోదావరి పొల్యూషన్ మీద, అంటే ఆయన ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కూడా భూపేంద్ర యాదవ్ గారి కిందే ఉంటుంది కాబట్టి మేమేమడిగిందంటే మిషన్ గోదావరి క్లెన్లీనెస్ అంటే శుభ్రతకి మీరు దీన్ని ఏ పద్ధతుల్లో మీరు మనకి ఏమైనా సహాయం చేయగలరా దీన్ని అడిగారు. సో వారు చెప్పింది ఏంటంటే ఒకసారి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టీమ్ని పంపిస్తాం, టోటల్ అసెస్ చేస్తామని చెప్పారు వాట్ ఇస్ ద లెవెల్ ఆఫ్ పొల్యూషన్ అని. దాని తగ్గట్టుగా మిటిగేషన్ మెజర్స్ ఏంటి, కరెక్టివ్ మెజర్స్ ఏం చేయాలి, ఇవన్నీ మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7 to 8 పాయింట్స్. ఐ థింక్ అన్నిటికీ ఆయన అన్నిటికీ ఆయన ఇమీడియట్గా రెండు ఆలోచనలు లేకుండా పెద్ద మనసుతో అన్నీ ఒప్పుకున్నారు. వారికి వన్ మోర్ టైమ్ మై హార్ట్ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు ఆనరబుల్ Union Minister for Environment and Forest and Climate Change, Sri Bhupendra Yadavji, and my wholehearted gratitude and thanks to him. And one more aspect మేము అడిగేమంటే మనకి కోస్ట్ లైన్లో మనకి ఆల్మోస్ట్ 1051 కిలోమీటర్స్ ఉంది. దాంట్లో 450 కిలోమీటర్స్ మనం ఈ హై టైడ్ లో టైడ్ మధ్యలో మనం ఏమడుగుతుంటే కొంత ఈ క్యాజురినా ట్రీస్ కానీ మన లోకల్ పామ్స్ ఉంటాయి, అవి అలాంటివన్నీ నాటి సముద్రం ఎరోషన్ కాకుండా ఏదైనా ఉప్పిన్ లాంటిది వచ్చినప్పుడు ఫస్ట్ మన న్యాచురల్ ప్రొటెక్షన్ వల్ల చేయాలనేది మన ప్రయత్నం. దాంట్లో ఇప్పటికి 450 కిలోమీటర్లు పని ప్రారంభించాం. సో దానికి కూడా అదనపు నిధులు కావాలి అంటే దానికి మిస్టీ పథకం నుంచి నేను ఫండ్స్ పంపిస్తానని చెప్పాను. సో వారందరికీ పెద్ద మనసు ఈ అడిగిన ప్రతి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మా అందరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున భూపేంద్ర యాదవ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం. Sure. Now met Honorable Bhupendra Yadavji on around 7 to 8 demands, requests from AP state government. One is about seeking additional financial support through